అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో ఆల్కహాలిక్ అంటే మత్తు పదార్థాలు సేవించే వారి గురించి మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి. 10 ఇయర్స్ ఏజ్ నుంచి చనిపోయే వయసు మళ్ళిన ఏజ్ వరకు అందరూ కూడా చాలామంది తెలుసో తెలియక ఇండైరెక్ట్గా మత్తుకు అలవాటు పడుతున్నారు, మత్తులో జోగిడుతున్నారు, మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఏమవుతుంది ప్రపంచానికి? ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఇలాంటి జరిగితే మరలా మనం ఒక 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. అభివృద్ధి, పురోగతి, భారతదేశం ఇండియా టాప్, వరల్డ్లో నెంబర్ 1, వరల్డ్లో మన రూపీకి వాల్యూ ఉంది, వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందో అనుకుంటున్నాం. గణాంకాలు చెప్తున్నాయి, రాజకీయ నాయకులు చెప్తున్నారు. కానీ ఓ రాజకీయ నేతలారా, పొలిటికల్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కావచ్చు, మత్తు పదార్థాలను, మత్తుకు సంబంధించిన దేనినైనా ఎంకరేజ్ చేయొద్దు. అది ఏదైనా కావచ్చు, బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, చుట్ట కావచ్చు, సో డ్రింక్ కావచ్చు, బీరు కావచ్చు, ఏవైతే ఉన్నాయో, ఆల్కహాల్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో, గంజాయి, హెరాయిన్స్, సో ఇవన్నీ కూడా మత్తు పదార్థాలే. మత్తు పదార్థాలకు సో మన దేశము బయటికి రావాలి. యువత చిత్తైపోతుంది, మనుషులు చిత్తైపోతుంది. ఆఖరికి లేడీస్ కూడా, మహిళలకు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడి కాపరాలు కూర్చుకుంటున్నారు. ఫ్యామిలీస్ సర్వనాశనం అయిపోతున్నాయి. అది లేకపోతే బ్రతకలేము. అది లేకపోతే మనిషి ఏదోలాగా ఉంటుంది. అది లేకపోతే పిచ్చిగా మాట్లాడటం, పిచ్చిగా వ్యవహరించడం, పిచ్చిగా నడుచుకోవటం, అది ఉంటేనే వాళ్ళు మనుషులు. అది లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అది ఉంటేనేమో మృగాలు, జంతువులా మారిపోతారు. అది లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. యువత గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ సర్వెంట్స్, సో ప్రభుత్వ నాయకులారా, మీకే చెప్తున్నాం, మత్తు నుంచి మన దేశాన్ని దూరం చేద్దాం. సాధ్యమైతే ఈ మత్తుకు సంబంధించిన ఏ పదార్థాలను అవి తీసేద్దాం. ఎందుకంటే జనరేషన్ పాడవుతుంది, పిల్లలు పాడైపోతున్నారు, యువత పాడైపోతుంది, స్త్రీలు పాడైపోతున్నారు, లేడీస్ పాడైపోతున్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల పాడైపోతున్నారు, మత్తుకు బానిసైపోతున్నారు. మరో 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. మీ స్వలాభం కోసం, మీ ఇన్కమ్ కోసం ఎవరైతే ఈ మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆలోచించండి. అదే స్థితిలో నీ పిల్లలు ఉంటే, నీ పిల్లలు మత్తుకు బానిస అయితే, నీ పిల్లలు మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సమాజమా గుర్తుపెట్టుకోండి. మనుషులారా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మత్తు పదార్థాలు అమ్ముతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎవరైతే మత్తు పదార్థాలు సేవిస్తున్నారో ఒక్కసారి వీడియో చూడండి. మత్తు పదార్థాల వల్ల సమస్తం సర్వనాశనం. ఏమీ ఉపయోగం లేదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు. నీ ఫ్యామిలీకి దూరం అయిపోతావు, నీ పిల్లలకు దూరం అయిపోతావు, నీ భార్యకు దూరం అయిపోతావు, నీకున్న అన్నదమ్ములకు దూరం అయిపోతావు, నీ బంధాలు, బహుబంధాలు, ఫ్రెండ్స్, రిలేషన్, నీ జీవితమే, నీ కెరీర్, నీ లైఫ్ మొత్తం కొలాప్స్. జీరో. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. నో డ్రింక్, నో స్మోకింగ్, వీటికి దూరంగా ఉండండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఆ కాసేపే హ్యాపీగా ఉంటుంది, ఆ కాసేపే ఆనందంగా ఉంటుంది, ఆ కాసేపే ఎంజాయ్మెంట్, ఆ కాసేపే తన్మయత్వం చెందుతావు. తర్వాత అది దిగిన తర్వాత హ్యాంగ్ ఓవర్, అది దిగిన తర్వాత తలనొప్పి పడుతుంది, కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు నొప్పుడు, ఒళ్ళంతా లాగుతూ ఉంటుంది, నీరసమైపోతావు, నువ్వు ఫీవర్ వచ్చినట్టుగా పెయిన్స్, సో ఆటోమేటిక్గా మళ్ళీ నువ్వు డల్ అయిపోతావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మత్తు దిగిన తర్వాత హ్యాంగ్ ఓవర్తో ఒక 2-3 డేస్ నువ్వు బాధపడుతూనే ఉంటావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మత్తు వదలండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే నీ భవిష్యత్తు పాడవుతుంది, నీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, నీ కుటుంబ భవిష్యత్తు పాడవుతుంది. నీ మీద ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా జీరోకి తీసుకెళ్తావు. ఎంతో కష్టపడి నీ ఫ్యామిలీని అట్లా పైకి తీసుకొచ్చావు. చివరికి మత్తు వల్ల మళ్ళీ నీ ఫ్యామిలీని
దిగజారుస్తావా, నీ ఫ్యామిలీ దూరం అయిపోతుంది, నీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, బజార్ను పడుతుంది. ఒకవేళ నీకేమైనా జరిగితే నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? నిన్ను ఆదుకునేవాడు, నీ ఫ్యామిలీని ఆదుకునేవాడు, నీ ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరు, నీ ఫ్యామిలీకి అండదండగా ఉండేది ఎవడు? దయచేసి నో ఆల్కహాల్, నో డ్రింకింగ్, నో స్మోకింగ్. ఆల్కహాలిక్కి ఇదే చెప్తున్నాం. దయచేసి ఒకసారి ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ మత్తు అనేది చాలా డేంజర్. ఒక వ్యక్తి భూమి మీద బయటకు వచ్చాడంటే ఏదో ఒకటి సాధించాలి, కానీ ఏదో ఒకటి సాధించకుండా చనిపోతే ఉపయోగం ఏంటి? భూమికి భారం. భారతదేశంలో చాప కింద నీరుగా మత్తు పదార్థాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మత్తు పదార్థాలు ప్రవహిస్తూ ఉన్నాయి. మత్తులో ముంచాలని, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవాలని, ప్రాఫిట్ పొందాలని, కోటీశ్వర్లు అవ్వాలని ఎంతోమంది దొంగచాటుగా రకరకాలుగా మత్తు వ్యాపారాలు చేస్తూ మత్తు వ్యాపారాల దారిలో పడి ఈ స్టూడెంట్స్ని సర్వనాశనం చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మత్తు నుంచి ఎవడైనా మత్తు పదార్థం అమ్మినా, మత్తు పదార్థం సేవించినా ఖచ్చితంగా యాక్షన్ ఎలా ఉండాలని 100 రేంజ్లో ఉండాలన్నమాట. యాక్షన్ ఎలా ఉండాలి? డబల్ యాక్షన్ ఉండాలి. ఇంకొకడు భయపడాలా, ఇంకొకడు మత్తు పదార్థాలు అమ్మాలన్నా, మత్తు పానీయాలు సేవించాలన్నా వాడు భయపడాలా. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. లోకమా, సోషల్ సమాజమా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ నాయకులారా, ప్రభుత్వ అధిపతులారా, మీకే మీరు దయచేసి దీనికి సంబంధించిన యాక్షన్స్, దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన ఏమైనా జీవోస్ తీసుకొచ్చి మత్తు నుంచి మా ప్రజలను దూరం చేయండి, పబ్లిక్ని దూరం చేయండి, హ్యాపీగా ఉంచండి. ఓకే.